శ్రీ పద్మ వ్లాగ్స్ కి స్వాగతం. కామప్రద భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయ కాలాంబుదాళి లలితో రసికైటభారేః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ స్తోత్రం ఎవరి కంట పడుతుందో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిందంటే జీవితంలో దేనికి లోటు ఉండదు. విద్య కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ధనం సమకూరాలన్నా, ఉద్యోగం రావాలన్నా. శ్రావణ మాసం 3వ శుక్రవారం శుభాకాంక్షలండి. నాకు ఇంకా ఈ 2 వారాలు అయితే మామూలుగా చేసేసుకున్నాను. ఈవేళ మా అసలు పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు ఇంక పిల్లలు అవి వచ్చిన మనం కుదరలేదు. ఈ 3వ వారం అయితే చేసుకుంటున్నాను. ఇదిగోనండి, నేను పూజ అది చేసుకునేటప్పుడు నేను ఇవన్నీ మీకు నేను ఏమేమి చేసుకున్నానో మీకు అన్నీ చూపిస్తాను. ఇదిగోనండి, నేనైతే మేము మామూలుగాను మా అత్తయ్య గారు ఆవిడ ఎలా చేస్తారో మేము అలాగే చేసుకుంటున్నామండి. ఆవిడ ఫస్ట్ అమ్మవారికి మట్టికి సగ్గుబియ్యం ప్రసాదం చేస్తారనమాట, ఆవు పాలతో అనమాట అండి. అలాగే నేను కూడా ఆవు పాలతోటి ప్రసాదం చేసుకున్నాను. గారెలు పెట్టేవారు, అలాగే గారెలు వండుకున్నానండి. నేను శనగలు పెట్టేవారు, శనగలు కూడా పెట్టాను. నేను చేసుకోవటం వచ్చిన కాడి నుంచి నేను ఉండ్రాళ్ళు, ఇదిగోండి అప్పాలు పాలకాయలు అంటారు కదా, అవి తాలింపు శనగలు, మామూలు పచ్చి శనగలు, కొంచెం పులిహార చేసుకున్నానండి. సలివిడి వడపప్పు కూడా ఇదాయకంగా ఎలాగ పెట్టుకుంటాం కదా, ఆవు పాలను పంచామృతాలు ఉంటాయి కదండి, అవి అయితే వేసుకుంటాము. మామూలుగా ఇంకా తోరణాలు అయితే అమ్మవారికి నాకు కూడా కట్టుకొని గౌరీదేవి మీద పెట్టుకున్నానండి. వినాయకుడిని చేసుకున్నాము. వినాయకుడిని మేము గౌరీదేవి వినాయకుడిని పెట్టుకుని మళ్ళీ వినాయకుడిని పసుపుతో చేసుకుంటాం కదా, అలాగా చేసుకున్నాను నేను. ఇదిగోనండి, బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టుకుంటాము. మాకు కలసం ఆనవాయి ఉందండి. నేను అమ్మవారు ముఖాన్ని అయితే కొనుక్కున్నాను ఇది వరకు, వెండిది. అలాగా కలసం అయితే అలా తయారు చేసుకుని పెట్టుకుంటాం. మాకు కలసం ఆనవాయి అయితే ఉంది, అత్తయ్య గారు కూడా పెట్టేవారు. రూపు చిన్న రూపు తీసుకున్నానండి ఈ సంవత్సరం. ఇంకా మామూలుగా గ్రాము అలా తీసుకుంటాం కదా, అలా కాకుండా 1/2 గ్రామ్ రూపే తీసుకున్నాను. ఆ రూపు కూడా పెట్టుకున్నాను. ఇంకొండి ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటామండి మేము. బట్టలు ఇప్పుడు నేను కట్టుకున్న చీర కొత్త చీరేనండి. ఫ్రూట్స్ అయితే తెప్పించుకున్నాను. ఇంకొండి చీర జాకెట్టునండి, పట్టు చీర అయితే తీసుకున్నాను. ఇంకా బ్లౌజు కుట్టించుకోలేదండి. నేను ఎప్పుడు కూడా మేము బ్లౌజ్ పీసు పెట్టేసుకుంటాము, అలా పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకండి ఇలాగైతే నేను మా అత్తయ్య ఎలాగైతే చేస్తారో అలాగే చేసుకుంటున్నాను. అయితే ఎక్స్ట్రా నేను కొంచెం పులిహార, తర్వాత ఏంటి పులిహార ఉండ్రాలు ఒకటే ఎక్స్ట్రా చేశానండి. ఇదండి నేను ఈరోజు ఇలాగా ఏర్పాటు చేసుకున్న పూజకి. ఇప్పుడైతే పూజ చేసేసుకుంటాను నేను. శివాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఇలా అయితే చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. శుక్లం వరదన విష్ణు శశివర్ణం
చతుర్భుజం ప్రసన్నవదనం చాయ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానమేకదంతముపాస్మహే వక్రతుండ మహాకార్య కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ సరస్వతి లక్ష్మీ గణపతే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి గురుభ్యో నమః. ఓం హ్రైం హ్రీం శ్రీ మాత్రే నమః. ఓం హ్రైం హ్రీం శ్రీం క్లీం మాత్రే నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. వినబడుతుంది. నేను ఇప్పుడు లక్ష్మీదేవి వినాయకుడి పూజ అయిపోయిందండి. లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే నేను ఫోన్లో పెట్టుకుని చేసుకుంటాను అష్టోత్తరం. ఇంకా అప్పుడు బుక్లో ఇది ఇంకా చదవట్లేదండి, ఫోన్లోనే పెట్టేసుకొని చేసుకుంటాను అనమాట. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఇంకెలాగా ఫోన్లో వింటూ మంత్రాలు వింటూ పూలతోటి పూజ చేసేసుకుంటున్నానండి. ఇంకా అలా చేసేసుకుంటున్నాను. చక్కగా మనకి లక్ష్మీదేవి పూజ అంటే ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అయిన పూజ. తర్వాత సంవత్సరానికి ఒకసారి చేసుకునే పూజ. అంటే రోజు మనం దండం పెట్టుకుని పూజ చేసుకుంటాం, కానీ ఈరోజు సంవత్సరానికి ఒకసారి వచ్చి పూజ అయితే స్పెషల్ కదా. అలాగా నేను మంత్రాలు వింటూ చామంతి పూలతోటి చేసేసుకుంటున్నానండి. ఇదివరకు అయితే బుక్లో చదువుకుంటూ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఫోన్లో అయితేనే బాగుంటుంది. నేను ఎప్పుడూ కూడా 2వ వారమే చేసుకుంటాను. ఒక్కొక్కసారి పిల్లలు కూడా వస్తారండి. పిల్లలు కూడా నా దగ్గర కూర్చుని స్వీటీ బౌలు అనిషాతో కూడా చేయించాలి కదా, అలాగా చేసుకునేవాళ్ళం. ఈ సంవత్సరం ఇంకా పెళ్ళది ఉన్న మూలనైతే ఇంక ఈ సంవత్సరం అయితే ఎవరి కాళ్ళు 3వ వారమే చేసుకుంటున్నామండి. స్వీటీ కూడా ఈ వారమే చేసుకుంది, అనిషా కూడా ఈ వారమే. స్వీటీకి అయితే ఇంకా ఆఫీసు అది ఉండి మూలని ఈరోజు సెలవు పెట్టుకుంది, కానివ్వండి తెల్లవారుజాము నుంచి కూడా అలాగా శుభ్రాలు అయితే చేసుకుందంట. తనైతే మొత్తం పలహారాలన్నీ ఆన్లైన్లో పెట్టేసుకుందండి. ఇప్పుడు హైదరాబాద్లోనూ బ్రాహ్మిన్స్ ఉన్నారు, వాళ్ళు వండుతున్నారనమాట. మనకి ఏ ప్రసాదాలు కావాలంటే ఆ ప్రసాదాలు ఇస్తారండి. కాంబో అనమాట. మొత్తం పులిహార, పరవన్నం, గారెలు, బూర్లు బ్రాహ్మిన్స్ వండుతున్నారనమాట. వాళ్ళ నెంబరు ఉంటుంది, దానికి ఫోన్ చేసి అయితే బుక్ చేస్తే ఇలాగా ప్రొద్దుట మనం చెప్తే వాళ్ళు 9:30, 10 ఆ టయానికి అయితే పంపేశారటండి. స్వీటీ కూడా అమ్మ నేను ఇవాళ ఇంకా ఆన్లైన్లో బుక్ చేసేసుకొని నేను పూజ చేసుకున్నాను అలాగని చెప్పేసి ఇంకా చెప్పిందండి స్వీటీ. మా అనీషా కూడా, అనీషాము ఇంకా జాబు ఇంట్లోనే చేసుకుంటాను. తను అయితే ఇంకా కొంచెం పరవన్నం వండి పెట్టేశాను అని తను చెప్పింది. ఇంకా అలాగనమాట అండి. ముగ్గురు అయితే ఇంక ఈ వారం అలా చేసేసుకున్నాము. నేను పువ్వులు కూడా ఈ చామంతి పూలు ఒకటే బయట కొన్నానండి. తర్వాత మాకు ఉంటాయి మా పెరట్లోనూ, మా ఆడపడుచు గారి పెరట్లోనూ మారేడు దళాలు, తెల్ల పువ్వులు ఉంటాయి కదా, తెల్ల పువ్వులు నందివర్ధనం, గోవర్ధనం అంటాం కదా తెల్ల పువ్వుల్ని. ఆ పువ్వులు అయితే ఉంటాయండి. అలాగే పారిజాతాలు, ఆ చుట్టుపక్కల చాలా పువ్వులు ఉంటాయండి మాకు. ఇంకా నీలం పువ్వులు, అదే శంకు పుష్పాలు ఉంటాయి కదా అవి. అలాగ వాటితోటి నేను పూజ అయితే ఇలాగ చేసుకుంటున్నానండి. ఇంకా నిన్నంతా పని వల్ల నేను లేవలేకపోయాను. 5 అయిపోయిందండి లేచేసరికి. ఇంకా లేచి తొందరగా అలాగా నేను మొదలెట్టేసరికి ఇంకా
9:30 ఆ టైం అయిపోయిందండి. పూజ అంతా అయ్యేసరికి 11:30 అయ్యింది. ఈలోగానే పూజ చేసుకుంటూ ఉంటుంటే మా వారైతే మా ఇల్లు పై ఫ్లోర్ చూపిస్తున్నారండి. కింద ఉంటాము, పైన కూడా 2 బెడ్రూములు, దేవుడి గది కూడా ఉంటుంది. నేను చూపిస్తానండి మీకు ఒకసారి. నేను మా ఇల్లు అయితే అంటే క్లీనింగ్లోనే ఉంటుందండి. పిల్లలు అయ్యి వచ్చారు కదా, ఇంకా కొంచెం గత్తరై చేస్తారు కదా, మళ్ళీ ఒకసారి శుభ్రం చేసేసి మీకు నేను చూపిస్తాను. మా బాలోను స్వీటీనండి. కొంచెం అదే కాలేజీ టైంలో తీసుకున్న ఫోటో అన్నమాట ఇది. అలాగా పైనుంచి కిందకే మెట్లు అనమాట. నేను పూజ చేసుకుంటూ ఉంటుంటే మా వారంతా మొత్తం ఇలాగా చూపిస్తున్నారనమాట. నేను చూపిస్తాను ఒకసారి మన ఇల్లు అంతా అన్నాను. పర్లేదులే నువ్వు చేసుకో పూజ, నేను అలాగ ఏదో కొద్దిగా చూపిస్తానని చూపించారండి. ఇదండి దేవుడి గది కొంచెం ఇరుకుగా ఉంటుందండి. పూజ అయితే ఇంకా ఇలాంటి పూజలు అయితే, పెద్ద పూజలు అయితే ఇందులో కుదరవు, అందుకు ఆ పక్కన చేసుకుంటారనమాట. రేపు శనివారం పూజ కూడా అక్కడే చేసుకుంటానండి. చిన్నదనమాట అండి. నేనే ఒక మనిషి పట్టి నేనే పడతానన్నమాట. ఇదేమో బయట మా తులసి కోట అండి. పైనుంచి ఇంకో రైల్వే ట్రైన్ చూసారా ఎలాగెళ్తుందో, మాకు బాగా దగ్గరండి. ఈ మధ్యన రీమోల్డింగ్ అవి చేశారు కదా, ఇంకా దగ్గరికి వచ్చేసినట్టు ఉందన్నమాట. ఇంకంతా చుట్టుపక్కలంతా అవన్నీ తీసేశారు. గోడ అవి ఉండేది, అవన్నీ తీసేసి కొంచెం ఎదరకు పెంచి కట్టడం వల్ల ట్రైన్ బాగా కనిపించేస్తుందండి మాకు. ఇదిగోనండి ట్రైన్ వెళ్తుంది. ఇదైతే మా ఆడపడుచు గారు ఇల్లండి. చెప్పాను కదా పువ్వులు ఉంటాయి మాకు. అలాగని ఇంకోనండి మా పెరట్లోనూ వాళ్ళ పెరట్లో పువ్వులు అనమాట. చిన్న సహకారం వెళ్ళండి అని నేను మిమ్మల్ని ఒకసారి చిన్న కోరికగా కోరుకుంటున్నాను. కాబట్టి మా కోసం ఆ ఒక్క చిన్న సహకారం మాత్రం చేసి పెట్టండి. అలాగే ఇప్పుడు నేను పూజా సామాగ్రి అని చెప్తాను, అవి సిద్ధం చేసుకోండి. ముందుగా ఈ రకంగా లక్ష్మీదేవి ఫోటో అయినా ఉంటే కనుక చెప్పిన విషయాన్ని మీకు చెప్తాను కదండి. ఒకనొక సమయంలో సాక్షాత్తు శివపార్వతులు కైలాస పర్వతాలు కూర్చున్నారట. అలాగే నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, ప్రమథగణాదులు, అలాగే అష్టదిక్పాలకులు, దేవతలందరూ ఉండగా సాక్షాత్తు పార్వతీ అమ్మవారి పరమేశ్వరుడు నుంచి నాథ, భూలోకంలో స్త్రీలకి సకల ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, భూలోకంలో ఉండే స్త్రీల మీద నీకుండే ప్రేమ కానీ వాత్సల్యం కానీ చాలా గొప్పది. నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. భూలోకంలో ఏ స్త్రీ అయితే కనుక వరలక్ష్మి వ్రతం అని ఉంటుంది, ఆ వ్రతము కనుక చేసినట్లయితే సకల సౌభాగ్యాలు కలగడమే కాదు, సకల ఐశ్వర్యాలు కలగడమే కాదు, ఇంట్లో ఉండేటటువంటి సమస్త దరిద్రాలు పోయి జీవితాంతము కూడా సకల ఐశ్వర్యాలతోటి తొలదూగుతారు అని చెప్పి. ఇంకా ఇక్కడ కథ కూడా నేనైతే ఇంకా ఫోన్లోనే పెట్టేసుకుని వింటూ పూజ చేసుకున్నానండి. ఇప్పుడు మనం యూట్యూబ్లో పెట్టుకుంటే ఈ వ్రతాలు అవి వస్తున్నాయండి. మొత్తం వినాయక చవితి మనం ఏమేం పూజలు చేసుకోవాలో అవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, మనకి అది కొంచెం సౌకర్యంగా ఉంటుందండి. చక్కగా ఫోన్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం కొంతమంది ఇలాగ పూజారులని పెట్టుకుని చేయించుకుంటారు కదా. నేను ఇది వరకు అండి వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఏ పూజలు చేయించుకున్నా ఇంపార్టెంట్ పూజలకు నేను ఇలా పెట్టుకుని చేయించుకునేదాన్ని అండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇలాగా ఫోన్లో మనకి సౌకర్యంగా ఉంది కదా, ఫోన్లో చేసేసుకుంటున్నానండి పూజ. ఫోన్లో పెట్టుకుని వాళ్ళు మనకి నెంబరు ఇస్తున్నారు, మనకి దక్షిణం కింద మనకి ఎంత తోస్తే అంత ఆ నెంబర్కి వేసేయమంటున్నారు వాళ్ళు. మేమైతే ఇంకా అలాగా చేస్తున్నామండి. ఈ మధ్యన అయితే పూజలు చేయించుకుంటే ఇంకా అలాగ నేను ఫోన్లో పెట్టి చేయించేసుకుని దక్షిణ తాంబూలం ఇంకా అలాగా ఫోన్పే చేసేస్తున్నాం అనమాట.
వరలక్ష్మీదేవి ఫోటో ఎలాగ కంపల్సరిగా పెట్టుకుంటాం కదా, మాకు కలసం కూడా ఆన్వాయం ఉన్నామని కలసం పెట్టుకున్నానండి. అటువైపు వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. నాకు వారాహి అమ్మవారు అంటే ఇంకా చాలా ఇష్టం. ఈ సంవత్సరం అయితే ఇంకా మొన్ననే కొనుక్కున్నానండి వారాహిదేవి ఫోటో అయితేనే. ఇంకా అందుకు ఆ అమ్మవారి ఫోటో కూడా పెట్టుకుని నేను ఇలాగైతే పూజ చేసుకున్నానండి. అలాగే ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా గజవాహనాలు అలాగే అశ్వవాహనాలు ఇవన్నీ కూడా వచ్చేసి ఉన్నాయి అన్నమాట. అంటే 3 ప్రదక్షిణాలు చేసేసరికి ప్రతి ఇల్లు కూడా మొత్తం సకల ధనాగారంతో నిండిపోయింది అనమాట. వస్తువులుగా వాళ్ళ ఆశీస్సులు అందుకొని ముఖ్యంగా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులు ఉంటారు కదా మాలాంటి వాళ్ళు, ఆ పూజ చేయించిన బ్రాహ్మణులకు ప్రత్యేకంగా పాద పూజ చేసి ఆ బ్రాహ్మణుడికి విశేషంగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి స్వయంపాకం ఇచ్చి ఆయన యొక్క ఆశీస్సులు పొంది బ్రాహ్మణులతోటి వచ్చినటువంటి బంధువులతోటి కలిపి భుజించి భోజనం అంతా కూడా చేసి అందరూ కూడా ఎవరి ఇల్లు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట. అయితే వెళ్ళిపోతూ ఆ స్త్రీలందరూ కూడా ఓహో చారుమతి వల్లే కదా మనకి ఇటువంటి సౌభాగ్యం కలిగింది. ఇటువంటి శుక్రవారం రోజున ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇంట్లో దరిద్రము పోవడము, ఐశ్వర్యం కలగడము, సిరి సంపదలు తొలగడంతో పాటుగా ఎటువంటి కోరికైనా సరే నెరవేర్చడము, సకల సౌభాగ్యాన్ని కూడా కలగజేయడంతో పాటుగా స్త్రీలకి దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని కూడా లక్ష్మీ అమ్మవారు ప్రసాదిస్తుంది అని ప్రత్యేకంగా మారకుండా ప్రతి శ్రావణ పౌర్ణం ముందుగా వచ్చే శుక్రవారం రోజు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారన్నమాట. ఈ విషయాన్ని సాక్షాత్తు పరమేశ్వరి పార్వతి అమ్మవారు చెప్పారయ్యా అని ఈసారి తోరాలు ఉన్నాయి కదా, ఆ తోరాలు చేతికి కట్టుకోండి. అయితే నీళ్ళు రావు. ఇలా పెట్టాలా దాని పిస్తారా? గోవిందా 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 గోవిందా. ఓకే. ఈ రోజైతే నేను వరలక్ష్మీదేవి పూజ అయితే ఇలాగా చేసుకున్నానండి. ఏదో నాకు తోచిన అయ్యా పూజ
పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి. నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను. ఇంకా పిల్లలు ఉంటే మటుకు ఇంకా గ్రాండ్గా చేసుకుంటాను, వాళ్ళు సదిరేస్తారు అన్నీని. ఇంకా ఇవాళ అన్నీ నేనే చదువుకోవటం వల్ల కొంచెం ఈ ఇల్లు శుభ్రాలు చేసుకోవటం ఇవన్నీ చదువుకోవటం వల్ల కొంచెం లేట్ అయిందండి. పూజ 10 అయిపోయింది. ఇదండి నేను నాకు ఎంత తోచిందో అంతలాగా చేసుకున్నాను ఈ పూజ అయితేనే. ఇదండి నేను ఈరోజు చేసుకున్న వరలక్ష్మీదేవి పూజ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.